అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈరోజు రబీయుల్ అవ్వల్ నెల అరబిక్ క్యాలెండర్, అలాగే రేపు 12వ తేదీ. మరి ముఖ్యంగా మన భారతదేశంలోనైతేనేమి చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలామంది ముస్లిం సోదరులు మిలాదున్ నబీ పేరుతో ధర్మంలో లేనటువంటి కొత్త విషయాలను ప్రవేశపెట్టి కొత్త ఆచరణలుగా రేపు కార్యక్రమాలు అనేది జరుపుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు మనము ఈ మిలాది నబీ గురించి తెలుసుకుందాం. అసలు ఈ మిలాదున్ నబీ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. మిలాదున్ నబీ అంటే ప్రవక్త వారు పుట్టినరోజు. ఎప్పుడు? రబీయుల్ అవ్వల్ 12వ తేదీ. ఇది క్రీస్తు శకం 570 సంవత్సరంలో ఆమ్ఫీల్ అంటే ఏనుగుల సంవత్సరం అనేటువంటి ఈ యొక్క సంవత్సరంలో ప్రవక్త వారు మక్కాలో జన్మించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు? అబ్దుల్లా, వాళ్ళ తల్లి వచ్చేసి అమీనా బింత్ వహాబ్. వీళ్ళకు కుమారుడు అనేది కలగడం జరిగింది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. తర్వాత ప్రవక్త వారు క్రీస్తు శకం 632వ సంవత్సరంలో మదీనాలో మరణించడం జరిగింది. మరి ప్రవక్త వారు ఏనాడు ఈ యొక్క మిలాదున్ నబీ జరుపుకోవడం అనేది ఎన్నడూ చేయలేదు. ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లేవు. 1123వ సంవత్సరం ఈజిప్ట్ పాలకులైనటువంటి ఫాతిమీలు అనేటువంటి వీళ్ళు స్వయంగా మేము ప్రవక్త వారి వంశస్థులము అని చెప్పుకుంటూ 1123వ సంవత్సరంలో ఈ యొక్క మిలాద్ నబీ పేరు మీద కార్యక్రమాలు జరుపుకోవడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క ఫాతిమీలు ఈజిప్ట్ దేశానికి చెందిన వాళ్ళు కాబట్టి అక్కడ ప్రవక్త వంశస్థులమని చెప్పుకుంటూ, అలాగే ఆలీ రదియల్లాహు అన్హా మరియు ఫాతిమా రదియల్లాహు అన్హల పుట్టినరోజులు కూడా జరిపేటటువంటి పద్ధతి ఆచరణకి వీళ్ళు తేవడం కూడా జరిగింది. అధికారికంగా ప్రకటించుకున్నారు. అంటే వాళ్ళు అప్పుడు పాలించేటువంటి వాళ్ళు ఈజిప్ట్ రాజ్యాన్ని. అలాగే ఇరాక్లో బాగ్దాద్ సలాహుద్దీన్ అయ్యూబ్ ఇరాక్ దేశంలో బాగ్దాద్ నగరంలో ముజఫర్ అల్దీన్ గోబ్బెరిన్ అనేటువంటి ఆయన సలాహుద్దీన్ అయ్యూబ్ రహిముల్లహ్కి ఈయన బామర్ది వరుస అవుతాడు. ఆయన కాలంలో కూడా ఈ యొక్క మిలాదున్ నబీ పేరుతో కవితలు పాడుకుంటూ ఒక కొత్త ఆచారాన్ని ప్రవేశపెట్టారు. దరిదాపు మొట్టమొదటగా నిరంతరాయంగా నెల రోజులు కవితలు పాడుకుంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేసుకుంటూ ఆహ్లాదకరంగా నెల రోజులు విందు ఏర్పాటు చేసి అనేక కవితలు పాడుకుంటూ పాటలు పాడుకుంటూ అదొక కార్యక్రమంగా చేశారు. ఆ తర్వాత ఈ యొక్క మిలాద్ నబీ పేరు మీద చాలా దేశాలకు పాకటం కూడా జరిగింది.
వాటిలో సౌత్ ఆఫ్రికా, అలాగే ఊద్ అనేటువంటి ఆ యొక్క దేశాలకు కూడా పాకింది. ఆ తర్వాత చిన్నగా కాలక్రమేణంగా మన ఇండియాలో కూడా, మన ఆసియా ఖండంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ మిలాదున్ నబీ అనేది ధర్మంలో లేనటువంటి కొత్త ఆచరణ. ఇది బిదత్తుగా పరిగణింపబడుతుంది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ధర్మంలో లేనటువంటి ఏ విషయానైనా సరే దానిని ధర్మంగా ఆచరిస్తే అది బిదత్తుగానే పరిగణింపబడుతుంది. ఈ యొక్క బిదత్ కార్యం ద్వారా మనకు పాపమే అవుతుంది, కానీ పుణ్యం ఎంత మాత్రం కూడా కాదు అనే విషయాన్ని మనము దృష్టిలో అనేది పెట్టుకోవాలి. ఇంకా కొందరైతే మన భారతదేశంలో ఏముందండి, ఈ మిలాదున్ నబీ రోజున మేము బిదత్కు కార్యానికి కాదు, ఇది ఒక ఆరాధనను కూడా చెప్పడం లేదు. కేవలం ఆ రోజు ఏంటంటే ప్రవక్త వారి పేరు స్మరించుకోవడము, ఆ తర్వాత వచ్చేసి ప్రత్యేకంగా దువాలు చేయటము, ప్రత్యేకంగా దరూదే షరీఫ్లు పఠించడము, అలాగే ప్రవక్త జీవితం గురించి అధ్యయనం చేసుకోవడము, ఆ రోజు గుర్తుగా మేము చేసుకుంటున్నామనే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతారు. ఇది ఎక్కడా లేనటువంటి కొత్త విషయం. అలాగే సలఫీలు అంటే యొక్క వహాబిజం, అబ్దుల్ వహాబ్ ఈయన మార్గాన్ని నడుచుకునేటువంటి యొక్క సలఫీలు వాళ్ళు ఇదంతా ఒక షియా వర్గంకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వీటికి మేము దూరంగా ఉంటామని కూడా ప్రకటించారు. ఎందుకంటే మొదట్లో చెప్పుకున్నాం కదా, ఈజిప్టుని పరిపాలించేటువంటి వాళ్ళు ఫాతిమీలు, వీళ్ళు షియా వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా జీవితం అనేటువంటిది గడిపేటువంటి వారు వీళ్ళు. కావున వీళ్ళ యొక్క ఆచరణలను మేము తిరస్కరిస్తున్నాము. కారణం ఏమిటి అంటే ప్రవక్త వారు ఎన్నడూ చేయలేదు, ప్రవక్త వారి తర్వాత సహబాలు ఎన్నడూ చేయలేదు, తాబీన్లు చేయలేదు, తాబీన్లు చేయలేదు, ఎవరు చేయలేదు దాన్ని మేమెందుకు చేస్తాము. కాబట్టి ఇది బిదత్ అని వాళ్ళు కొట్టిపారేయడం కూడా జరిగింది. వాళ్ళు అందుకే ప్రతిరోజు వాళ్ళు దరూదే షరీఫ్లు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై పంపించుకుంటూ ఉంటారు. కావున ఈ యొక్క మిలాదున్ నబీ పేరు మీద ధర్మంలో లేనటువంటి కొత్త ఆచరణలు ప్రవేశపెట్టడం ద్వారా మనము లేనిపోనిది పాపకార్యం అంతా నెత్తినేసుకున్న వాళ్ళమే అవుతాము. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మిలాదున్ నబీ జరుపుకోకుండా మనంతటా మనమే ప్రతిరోజు ఉదయం సాయంత్రం అల్లాహ్ యొక్క ప్రవక్తపై మనం దరూదీ షరీఫ్ పంపుతాం. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్పినట్టు, ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా అనే వాక్యం వాడబడింది. కావున దైవతులందరూ ప్రవక్త వారిపై దరూద్ షరీఫ్ పంపుతారు. మీరు విశ్వాసులారా, మీరు కూడా ప్రవక్తపై మీరు దరూద్ షరీఫ్లు పంపండి అనే విషయం చెప్పబడింది. కాబట్టి మనం ప్రతిరోజు రోజుకు ఒక్కసారన్నా దరూద్ షరీఫ్ పఠించడం ద్వారా మనము ప్రవక్తపై దరూద్ షరీఫ్లు పఠించేవారుగా అవుతాం. కాబట్టి వీలైనంత వరకు ప్రతిరోజు మనం దరూద్ షరీఫ్ పఠించాలి. కానీ ఈ మిలాదున్ నబీ అనే పేరుతో కొత్త పోకడలు తయారు చేసుకొని లేనిపోని ఆచరణలన్నీ కొత్తగా తీసుకొచ్చామంటే అది రాబోయే తరాలను మనము నాశనం చేసిన వారం అవుతాము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క మిలాదున్ నబీ విషయంలో. అది ఆఖిరు దావాహుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.